Very good morning, sir. Thank you for giving this opportunity. And sir, first of all, మన కాలేజ్ యొక్క మిషన్ మరియు విజన్ గురించి మా స్టూడెంట్ కి చెప్పండి సార్. అన్ని కాలేజీల మాదిరి లేదా ఏదో ఒక మూసలాగా మనము పిల్లల్ని తయారు చేయటం కాదు మన విజన్. పిల్లలు బయటికి పోయి సక్సెస్ఫుల్గా వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేయాలి. దానికి అదే కాకుండా వాళ్ళు సొసైటీకి ఒక మోడల్గా ఉండాలి. ఒక స్టూడెంట్ సక్సెస్ అయితే ఆ ఫ్యామిలీ సక్సెస్ అవుతుంది. ఫ్యామిలీ సక్సెస్ అయితే అది ఆ ఫ్యామిలీ సొసైటీకి కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది. కాబట్టి అన్ని రకాలుగా వాళ్ళకు వాల్యూస్, తర్వాత వాళ్ళకు ప్రతి విషయంలో కూడా మనం డిసిప్లిన్ అన్నీ కూడా సరిగ్గా నేర్పించడము, వాళ్ళని మంచి సిటిజన్గా బయటికి పంపడమే మన ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు జీవితంలో ఎక్కడున్నా సరే ఫలానా కాలేజీలో చదివినాము, సక్సెస్ అయినాము అనేది వాళ్ళకు ఒక పాజిటివ్ ఇది కాలేజీ మీద ఒపీనియన్ ఉండాలనేది నా ఉద్దేశం. సార్, మన కాలేజ్లో అకాడమిక్ ఇయర్లో చాలా ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల స్టూడెంట్స్కి గ్రోత్గా ఎలా డెవలప్మెంట్ అవుతుంది? మన కాలేజీలో లేదా డిగ్రీ కన్వెన్షనల్ కోర్సులో చేరే పిల్లలంతా కూడా ఒక మామూలు ఇంటర్మీడియట్ కాలేజీల నుంచి వచ్చి ఉంటారు. వాళ్ళల్లో బిడియము, సిగ్గు, 10 మందిలో వచ్చి నిలబడి మాట్లాడే కెపాసిటీ ఉండదు. అవన్నీ తీసుకొస్తాం ఈ ప్రోగ్రామ్స్ వల్ల. పిల్లలలో ఒక తెలియని ఉత్సాహాన్ని మనం నింపే అవకాశం ఉంటుంది. 10 మందిలో నిలబడి మాట్లాడి 10 మందికి కౌన్సిలింగ్ చేసే కెపాసిటీ వస్తుంది. ఈవెన్ ఈ కాలేజీ డేలు లేదా ఫ్రెషర్స్ డేలు లేదా క్లాస్ రూమ్లలో కొన్ని యాక్టివిటీస్ ఇలాంటివన్నీ జరుపుతున్నాం. సెమినార్స్, ప్రతి స్టూడెంట్తో ఒక సెమినార్ చెప్పిస్తున్నాం. ఇవన్నీ కాకుండా మన దేశపాండే స్కిల్స్ ఇలాంటి వాటి వల్ల కూడా పిల్లలు చాలా అద్భుతంగా తయారవుతున్నారు. కొంతమందిని చూస్తే అనర్గళంగా అద్భుతంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు అంతకుముందు మన కాలేజీలో చేరకముందు వాళ్ళు సిగ్గు, బిడియం ఇవన్నీ పిల్లలకు ఉండేది. 10 మందిలో మాట్లాడాలంటే వాళ్ళు చెమటలు పోసుకునేవాళ్ళు. ఇప్పుడు అదంతా వదిలేసి అద్భుతంగా మాట్లాడుతున్నారు వాళ్ళంతా. కొంతమందిని చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళు పూర్తిగా ట్రాన్స్ఫార్మేషన్లోకి వెళ్ళిపోయినారు. అద్భుతంగా వాళ్ళ అనర్గళంగా మాట్లాడగలిగే కెపాసిటీ వస్తుంది. వీటి వల్లనే అదంతా కూడా ఈ ప్రోగ్రామ్స్ వల్లనే. కొంతమంది పిల్లలు ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అద్భుతంగా వచ్చేస్తున్నాయి వాళ్ళకి. వాళ్ళు రేపు లైఫ్లోకి వెళ్ళిపోయినాక అద్భుతంగా వాళ్ళ కెరీర్ మలుచుకోగలరు, అద్భుతంగా బ్రతకగలరు. అందువల్లనే ఈ ప్రోగ్రామ్స్ అన్ని మనం ప్లాన్ చేస్తున్నాం. ఓన్లీ మూస పద్ధతిలో క్లాస్ రూమ్లో క్లాసులు చెప్పడం వల్ల ఇవన్నీ రావు. స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ కెరియర్ వైజ్ స్ట్రాంగ్గా ఉండాలంటే కాలేజ్ ఎటువంటి బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తుంది? క్యాంపస్ రిక్రూట్మెంట్ ఇలాంటివన్నీ పెడుతున్నాము. మీకు ఇందాక చెప్పినట్టు దేశపాండే స్కిల్స్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి క్యాంపస్ రిక్రూట్మెంట్లకి ఇలాంటి వాటికి అన్నిటికీ పంపించగలుగుతున్నాము. హానెస్ట్గా ఈ సంవత్సరము 100కు పైగా మనము అవి ఆఫర్ లెటర్లు ఇప్పించగలిగినాము. అందులో TCS, తర్వాత టెక్ మహీంద్రా, తర్వాత ఇంకా ఇలాంటివి ఫస్ట్ సోర్స్ ఇలాంటివన్నీ కూడా చాలా కంపెనీలు మనం ఇప్పగలిగినాం. ఈ ఇంటర్వ్యూస్, రిక్రూట్మెంట్స్ ఉన్నాయో దానికి ఏం కావాలనో ముందే చూసుకొని మా పిల్లల్ని 1 నెల నుంచి ముందే మేము రెడీ చేయగలుగుతున్నాం. అందువల్ల పిల్లలు సునాయాసంగా చాలా ఈజీగా సక్సెస్ అవుతున్నారు. వాస్తవంగా ఇప్పుడు ఏ జిల్లాలో ఏ కాలేజీ సాధించలేని గంట ఒకటి ఏంటంటే 16 మంది స్టూడెంట్స్ మన హుబ్లీకి పోయి TCSకు అటెండ్ అయినారు. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్ అయిపోయింది. కేవలము ఇది ఈమెయిల్స్ వెయిట్ చేస్తున్నారు. దేవుని దయ ఉంటే పిల్లల కృషి అద్భుతంగా ఉంది కాబట్టి 16 మంది సక్సెస్ అవుతారు. తొందరలోనే మెయిల్స్ వస్తాయని మేము ఆశపడుతున్నాం. సార్, ప్రజెంట్ ఉన్న కాంపిటేటివ్ వరల్డ్లో SVDCని పేరెంట్స్ మన స్టూడెంట్స్ ఎందుకు చూస్ చేసుకోవాలి? SVDCని ఎందుకు ఈ కాంపిటేటివ్ వరల్డ్ ఎక్సలెంట్గా అడిగిన. SVDCని అందుకోవడానికి ఏ కాలేజీకి శక్తి కూడా సరిపోవటం లేదు. ఎందుకంటే మన కాలేజీ ఎన్విరాన్మెంటు, మన కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చరు, మన కాలేజీలో చేరిన పిల్లలకి ఏం కావాలనో ముందుగానే తెలుసుకొని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రొజెక్టర్లు, తర్వాత ఈ కంప్యూటర్ ల్యాబ్స్, లేకపోతే ఈ క్లాస్ రూమ్స్ మనము ఎస్టాబ్లిష్ చేయడము, ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ ఎన్విరాన్మెంట్ అనేది మన ఊర్లో మనకు మాత్రమే సాధ్యం.
అందువల్ల ఇటువంటి ఎన్విరాన్మెంట్లో చదివిన పిల్లలు ఆ రేంజ్లో తయారవుతారు. మన డిసిప్లిన్కి తగినట్టుగా స్టాఫ్, అద్భుతమైన స్టాఫ్ను, ఫుల్ టైం స్టాఫ్ను పెట్టుకొని ఉన్నాం మనం. మన దగ్గర సుమారుగా మన కాలేజీ పెట్టినప్పటి నుంచి కూడా పనిచేస్తున్న స్టాఫ్ చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు పిల్లల్ని అద్భుతంగా తయారు చేసేదానికి అహర్నిశలు పనిచేస్తున్నారు. పిల్లలతో మంచి టచ్లో ఉండడము, ఇవన్నీ ఇది పిల్లల గ్రోత్కి, పిల్లల సక్సెస్కి ఈ ఎన్విరాన్మెంట్ ఈ కాలేజీలో మాత్రమే సాధ్యం, ఇంకెక్కడా వీలు కాదు. అందువల్లనే మనము NAAC అక్రిడేషన్ తీసుకురాగలిగినాము. అటానమస్ ఓన్లీ కాలేజ్ ప్రొద్దుటూరులో. ఇవన్నీ కూడా మనకు మాత్రమే సాధ్యమైనవి. కాబట్టి SVDC ఇంకో కాలేజీ సాధ్యం కాదు. కాబట్టి పిల్లలు, పేరెంట్స్ కూడా మన కాలేజీని చూజ్ చేస్తున్నారు. సార్, మన కాలేజీలో దేశ్ పాండే అని ఇంట్రొడ్యూస్ చేశారు లాస్ట్ ఇయర్. అది స్టూడెంట్స్ ఎలా యూస్ఫుల్ చేసుకుంటున్నారు? అద్భుతమైన ప్రోగ్రామ్ ఇది. హుబ్లీ బేస్డ్ ఒక స్వచ్ఛంద సంస్థ వింగ్ ఇది. ఒక 100 మందిని నిలబెట్టి అనర్గళంగా వాళ్ళు కౌన్సిలింగ్ కానీ క్లాస్ కానీ తీసుకోగలిగే కెపాసిటీ, వాళ్ళే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, వాళ్ళే మాక్ ఇంటర్వ్యూలు చేస్తున్నారు, వాళ్ళే కంపెనీలు తీసుకొస్తున్నారు, వాళ్ళే రీజనింగ్, అర్థమెటిక్ రీజనింగ్, కంపెనీలకు ఏం కావాలనో ఆ రకంగా మౌల్డ్ చేయగలుగుతున్నారు పిల్లల్ని. వాళ్ళ చేతుల్లో పూర్తిగా పిల్లలు ట్రాన్స్ఫార్మేషన్ అవుతున్నారు. ప్లస్ పిల్లలలో సక్సెస్ అవ్వాలనే కోరిక అద్భుతంగా కనిపిస్తుంది కూడా. దీన్ని మరింత పెంచి ఈ దేశ్ పాండే వాళ్ళు అద్భుతంగా చేయగలుగుతున్నారు. SVDC యాడింగ్ పవర్ టు ఎడ్యుకేషన్ ఉంది. ఆ ట్యాగ్ లైన్ చూస్ చేసుకోవడానికి ఏమన్నా బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉందా? లేదా వాస్తవంగా ఇది కాలేజీ పెట్టినప్పుడు నేను ఒక బ్యాంకుకు పోయినాను. ఆ బ్యాంకు వాళ్ళ ట్యాగ్ వచ్చేసి యాడింగ్ పవర్ టు మనీ. అందుకంటే ఎడ్యుకేషన్కు పవర్ ఇవ్వటం వల్ల అన్ని విధాల ఒక మనీ కూడా ఎడ్యుకేషన్ కంటే తక్కువే. మనీని సంపాదించే పిల్లల్ని తయారు చేయొచ్చు అనేది అనుకున్నా. అదే అంతే. అది ఈరోజు మేము చేయగలుగుతున్నాం. SVDCలో చేరిన పిల్లలు అద్భుతంగా ఈరోజు అమెరికా, బ్రిటను, చాలా దేశాలలో ఉన్నారు. వాళ్ళంతా మనీని లెక్క లేకుండా సంపాదిస్తున్నారు. నేనేమనుకున్నానో అది జరుగుతుంది. సార్, అటానమస్ స్టేటస్ వల్ల స్టూడెంట్స్కి ఏం బెనిఫిట్స్ ఉంటాయి? కాలేజీ అటానమస్ ఇది ఒక కాలేజీ, ఏ కాలేజీ అయినా సరే క్వాలిటీ కోరుకునే కాలేజీలకు అత్యుత్తమమైన స్టేటస్ అటానమస్. UGC మనం మొట్టమొదటిగా 2F12B సాధించినాము. తర్వాత వాటికి సంబంధించిన పారామీటర్స్ని, వాటికి సంబంధించిన క్వాలిటీస్ ఇవన్నీ మనము మెయింటైన్ చేస్తూ వస్తున్నాం గత 20 సంవత్సరాలుగా. 20 సంవత్సరాలు దాటిపోయింది. 2005లో స్టార్ట్ చేస్తే ఈ రోజుకి 20 సంవత్సరాలు. ఏ రోజు మనం క్వాలిటీకి దూరంగా లేము. మనం ఎప్పుడు పిల్లల సక్సెస్ని కోరుకున్నాము. ఆ పద్ధతిలోనే మనము NAAC అక్రిడేషన్కి పోయినాం. NAAC తర్వాత అటానమస్. ఇవన్నీ కూడా పిల్లల సక్సెస్కు అద్భుతమైన ఇది. ఇప్పుడు అటానమస్లో సింపుల్గా ఒక చిన్న విషయమే చెప్తాను. పిల్లలకి ఏం కావాలనో ఆ సిలబస్ అవన్నీ మనం సొంతంగా డిసైడ్ చేసుకునే కెపాసిటీ మనకు వస్తుంది. ఇది స్టేట్ కౌన్సిల్, యూనివర్సిటీల ఇదితో మనం సొంతంగా పిల్లలు మార్కెట్లో ఏదైతే డిమాండ్ ఉందో ఆ సిలబస్ను, ఆ సబ్జెక్టును మనము ఇంట్రడ్యూస్ చేసుకొని మనం పిల్లలను తయారు చేసి బయటికి మార్కెట్కు అనుగుణంగా బయటికి పంపిస్తే వాళ్ళ జీవితాలు అద్భుతంగా తయారవుతాయి. ఇది ఒక చిన్న విషయం అంతే. ఇంకా చాలా ఉన్నాయి. అటానమస్ అంత ఈజీగా రాదు. కాబట్టి మనం ఆ క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మనం రీచ్ అయినాం. సార్, కాలేజ్లో చాలా ఈవెంట్స్ చేస్తున్నారు. వీటిలో మీ ఫేవరెట్ ఈవెంట్? కాలేజీ చాలా చేసినాం. ఈ మధ్య చాలా ఎక్కువ ప్రోగ్రామ్స్ కూడా అటానమస్ వచ్చిన తర్వాత చేస్తున్నాం. పిల్లలు కూడా చాలా ఇన్నోవేటివ్గా, చాలా అద్భుతమైన టాలెంట్ అంతా కూడా బయటకు వస్తుంది. ఈ రీసెంట్గా శ్రీరామనవమి ఫెస్టివల్ రోజు శ్రీరాఘవం అని ఒక ప్రోగ్రాం వేసినారు. స్క్రిప్ట్, దాని డైలాగ్స్ చెప్పడము అన్నీ కూడా
అదంతా ఒక్క స్టూడెంట్ భుజాల మీదే జరిగింది అదంతా కూడా. అయితే తెర ముందు అదంతా తెర వెనక, తెర ముందు ఆ రాముడు, ఆ సీత, ఆ రావణుడు, ఆంజనేయుడు, నిజంగా ఆ పిల్లల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఎంత అద్భుతంగా వాళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్గా ఉన్నట్టు చేసినారు. నెవర్ బిఫోర్ మొత్తం ఈ 20 ఏళ్ళ కాలంలో ఎప్పుడో కాలేజీ పెట్టిన స్టార్టింగ్లో చంద్రముఖికి సంబంధించి ఒక పాట వేస్తున్నారు. ప్రెస్ అయ్యాను. ఇప్పుడు అంతకంటే రెట్టింపు అద్భుతంగా అనిపించింది నాకు. శ్రీరాఘవం నిజంగా ఆ పేరు పెట్టడము అవన్నీ కూడా ఆ పిల్లలలో ఉండే టాలెంట్కు నిదర్శనం. శ్రీరాఘవం అద్భుతంగా ఉంది. చాలా ఎక్సలెంట్ ప్రోగ్రామ్. నాకు ఈ మధ్య కాలంలో నచ్చింది. సార్, మన కాలేజ్లో స్టూడెంట్స్ని కేవలం ఎడ్యుకేషన్ కాకుండా స్పోర్ట్స్ పరంగా కానీ అదర్ కల్చరల్ యాక్టివిటీస్ పరంగా కానీ ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? మన కాలేజీలోనే ఫ్రీ టేక్వాండో కోచింగ్ పెట్టించున్నాం శ్రీనివాసులు సార్ ఆధ్వర్యంలో. ఆయన ఆధ్వర్యంలో మలేషియా కూడా పోయిచ్చినారు మన పిల్లలు. వాస్తవంగా గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్స్ ఇవన్నీ మలేషియా నుంచి తీసుకొచ్చినారు. రీసెంట్గా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా మన కాలేజీలోనే ప్రోగ్రామ్స్ జరిగినాయి. అవే కాకుండా క్రికెట్కు సంబంధించి మన పిల్లలు నేషనల్స్ కూడా పోతున్నారు. లేకపోతే రన్నింగు, తర్వాత ఇంకా చాలా వాళ్ళ స్టూడెంట్స్లో ఏమి ఆసక్తి ఉందో దాన్ని మనము ప్రోత్సహిస్తున్నాం. వెన్నుతట్టి భుజం తట్టి ముందుకెళ్ళండి, మేము ఉన్నాము, వాళ్ళకి ఏం కావాలనో అవన్నీ చేస్తున్నాం. ఈవెన్ మనం మలేషియా పోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా మనం అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నాం పిల్లలకి, ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా. కాంపిటేటివ్స్లో, గవర్నమెంట్ జాబ్స్లో కూడా ఇది రిజర్వేషన్ కూడా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే బాలాజీ, మన పిల్లలు అద్భుతమైన స్టూడెంట్స్ ఉన్నారు. ముఖ్యంగా యామిని, మిత్రవింద క్లాసికల్ డ్యాన్స్లో రికార్డ్స్ కొట్టినారు రాష్ట్ర స్థాయిలో, తర్వాత తిరుమలలో, తర్వాత ఎన్నో ప్రశంసా పత్రాలు ఇవన్నీ. ముఖ్యంగా ఆ పిల్లల్ని ఇద్దరిని చూస్తే క్లాసికల్ డ్యాన్స్లో అంత ముచ్చటేస్తుంది. అద్భుతమైన పిల్లలు వాళ్ళు. మనము వాళ్ళను కావాల్సినంత ప్రోత్సాహం మనం ఇస్తున్నాం వాళ్ళిద్దరికి. సార్, అట్ ఫైనల్ ఇప్పుడు జాయిన్ అయ్యే ఫ్రెషర్స్ కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్కి కానివ్వండి, ఎటువంటి మెసేజ్ ఇస్తారు? ఏంటంటే ఏదైనా సరే ఆకాశమే హద్దుగా ఉండాల. మన ఆలోచనలకు, మన కళలకు, మనము ఏదైనా సరే ఇంకెంతైనా మనం సాధించగలిగే కెపాసిటీ మనకు వస్తుంది. మనము మన ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటే అంత గొప్పగా మనం సక్సెస్ అవుతాం. మన కోరికలు ఎంత అద్భుతంగా ఉంటే అంత బాగా సక్సెస్ అవుతాం. ఒకటి నేను నా పిల్లలకు చెప్పేది, మనము ఎంత పెద్ద కోరికలు, పెద్ద ఆలోచనలతో ఉంటామో మన సక్సెస్ కూడా అదే విధంగా ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా మీరు ఎవరు కూడా ఎందులో తక్కువ కాదు. దేవుడు అందరికీ ఒకే రకమైన మెదడు ఇచ్చినాడు, ఒకే రకమైన ఆలోచనలు ఇచ్చినాడు. మనం ఏమి కోరుకుంటే అదే జరుగుతుంది. దేవుడు తదాస్తు అంటాడు. కాబట్టి మీరు తక్కువ ఎప్పుడు కూడా ఆలోచనలే చెయ్యొద్దని నేను చెప్తా ఉంటాను. ఆకాశమే హద్దుగా పెట్టుకోండి, అద్భుతంగా సక్సెస్ అవుతారు. మీ అమ్మా నాన్నల మొహాలలో సంతోషం కోసం కష్టపడండి, వేరే ఏం లేదని నా పిల్లలకి నేను చెప్పే ఫైనల్ మెసేజ్.